సాధారణంగా గృహస్థులు ఈ సమాజంలో ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసే సాధనలు ఎలా ఉంటాయంటే, ఒక పుణ్యం సాధించాలి, ఒక మంచి జీవితం గడపాలనే ఉద్దేశంలో ఉంటాయి. సరైన ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, ప్రాణాయామాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, యాత్రలు తిరగడం వల్ల పుణ్యం వచ్చి మంచి జీవితం లభించాలని దేవుని యొక్క పూజలు, వ్రతాలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల వారి యొక్క ఆరా శక్తి అనేది పెరుగుతుందన్నమాట. వాళ్ళ ఆత్మలో ఒక తేజస్సు అంటే ఒక పుణ్యం అనేది వృద్ధి చెందుతూ అది సూక్ష్మ శరీరంలో స్టోర్ చేయబడుతుంది. వాళ్ళకు అనుకోకుండా ఏ క్షణంలో అయినా కాలం చెల్లిలో ఏ రకంగానూ ముక్తి వచ్చినా కానీ ఆ ఆరాశక్తి సూక్ష్మ శరీరము వారిని కాపాడి మంచి జన్మను ఇస్తుంది అన్నట్టు. కానీ దీనికి విరుద్ధంగా సాధన చేసేటువంటి ఋషులు, యోగులు వాళ్ళు ఈ ఆరాశక్తికి ఇంకా మూలంలో ఉన్నటువంటి విశ్వ చైతన్యానికి, దానిలోని సత్య వస్తువుకు దగ్గరగా ఉంటారు. ఆరా కల్పితం, అది మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మూలం అనేది ఎప్పటికీ మార్పు చెందదు, ఇది అనంతము. మీరు ఆరాలో కలిగే కామక్రోధాలు, కోపాలు, ద్వేషాలు వీటన్నిటిని జయించి మూలంలో పాపపుణ్యాలకు అతీతంగా స్థిరమై ఉంటారు. వారికి జన్మ పరంపరలు ఉండవు, జన్మ పరంపరల భయము ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆ సత్య వస్తువుతోటే ఉంటారు, దానిలోనే చిత్తాన్ని పెట్టి ఉంటారు. ఆ చిత్తం అక్కడ లీనమైపోయి ఉంటుంది. చిత్తం లీనమైన స్థితిలో ఎటువంటి కర్మలు లేవు, ఎటువంటి మంత్రాలు లేవు, ఎటువంటి పూజలు లేవు, ఎటువంటి దాన ధర్మాలు లేవు, ఎటువంటి కోరికలు లేవు. వాళ్ళు అనాది సత్యవస్తుతో మమేకమై దాన్నే నమ్ముకుని, దాన్నే కోరుకుంటూ, దానితోటి అది తప్ప ఏది ఆశించని స్థితిలో ఆనందంగా తమ జీవనాన్ని గడుపుతారు. ఆ స్థితి ఎటువంటిదంటే వారికి మృత్యు భయం ఉండదు. మృత్యు వచ్చినా కానీ తెలియని స్థితి అది. మళ్ళీ నిరంతరమైనటువంటి జన్మలలో ఒకవేళ వచ్చిన వాళ్ళు ఆ యొక్క మూలంలోనే స్థిరమై ఉండడం వల్ల వారికి ఈ శరీరం యొక్క స్థితి గురించి కానీ, మనసు యొక్క స్థితి గురించి కానీ, కర్మల పర్యవసనాలు కానీ లేనటువంటి బుద్ధితో, చిత్తంతో ఉంటారు. వాళ్ళను చిరంజీవులని కూడా అనవచ్చు. వారు ఆ స్థితిలో